చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చెంత. నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, నీ చుట్టూ చీకటులున్నా రాబోతుంది ఉదయం, మన వెంట ఉండి నడిపేది శివ బాబాయే కదోయి. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత, చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. తరిమేయగలిగి చూడు, నీలో గల తామసమంతా తరిమేయగలిగి చూడు, దరి చేరే దారిలో నా శివ బాబా తోడు నీదే. ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా, ఈ ఆత్మిక బలమే మనలో నింపేను శక్తియే నిండుగా. బాబా విశాల హృదయం అప్పుడవును నీ ప్రపంచం. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత, చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, తన సర్వశక్తులన్నీ కలబోసి వెంట వస్తే, చేసేది నీవు కావు చేయించువాడు బాబా. గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు, గెలుపైనా ఓటమికైనా నమ్మకమే నీలో నింపు. నీ వేసే అడుగుల గమ్యం రహదారి శివ బాబాదే. చెప్పకు బాబాకెప్పుడు ఈ బాధలు భరించలేనని, ఆ బాధల చెవిలో చెప్పు చింతేల బాబా చింత, చింతేల బాబా చింత. ఓ బాబా నా ప్రియ బాబా, ఓ బాబా నా శివ బాబా, శివ బాబా నా ప్రియ బాబా, శివ బాబా నా శివ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సర్వశ్రేష్టమైన గుణము శాంతి కనుక శాంతిగా మాట్లాడండి, అశాంతిని వ్యాపింపచేయటం మానేయండి. ప్రశ్న: సంగమయుగంలో తండ్రి ద్వారా పిల్లలకు ఏ వారసత్వం లభిస్తుంది? గుణవంతులైన పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి? జ్ఞానము, శాంతి గుణముల వారసత్వం లభిస్తుంది. గుణవంతులైన పిల్లలు సదా సంతోషంగా ఉంటారు. ఎవరి అవగుణాలను చూడరు, ఎవరిపైన ఫిర్యాదులు చేయరు. ఎవరిలో అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యం కూడా చేయరు.
ఎవరేమి అన్నా ఏమీ విననట్లుండి తమ మస్తీలో ఉంటారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒకటేమో మీకు తండ్రి ద్వారా జ్ఞాన వారసత్వం లభిస్తూ ఉంది. రెండవది తండ్రి నుండి మరియు ఈ చిత్రాల నుండి మీరు గుణాలను తీసుకోవాలి. తండ్రిని శాంతి సాగర్లని అంటారు. కావున శాంతిని కూడా ధారణ చేయాలి. శాంతిగా ఉండేందుకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పరస్పరంలో చాలా శాంతియుతంగా వ్యవహరించండి. ఈ గుణము అలవర్చుకోవాలి. జ్ఞాన గుణము తీసుకుంటూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి. ఈ జ్ఞానం కేవలం ఈ విచిత్ర తండ్రి మాత్రమే చదివిస్తారు. విచిత్రమైన ఆత్మలు చదువుకుంటారు. ఇదే ఇక్కడి కొత్త విశేషత. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. కృష్ణుని వలె దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను శాంతి సాగరును కనుక ఇక్కడ శాంతిని స్థాపన చేయాలి, అశాంతిని సమాప్తం చేయాలి. నేను ఎంతవరకు శాంతిగా ఉన్నాను అని మీ నడవడికలను పరిశీలించుకోవాలి. అనేక మంది పురుషులు కూడా శాంతినే ఇష్టపడతారు. శాంతిగా ఉండడం మంచిదని భావిస్తారు. శాంతి గుణము చాలా గొప్పది. శాంతి ఎలా స్థాపన అవుతుంది? శాంతి అంటే ఏమిటి? ఇది భారత్ పిల్లలకు తెలియదు. తండ్రి భారత్వాసీలకు చెప్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఆంతరికంలో కూడా తప్పకుండా శాంతి ఉండాలని ఇప్పుడు మీరు భావిస్తూ ఉన్నారు. ఎవరైనా అశాంతిగా చేస్తే స్వయం కూడా అశాంతిగా అవ్వాలని కాదు. అశాంతిగా అవ్వడం అనేది అవగుణము. అవగుణాలను తొలగించుకోవాలి. ప్రతి ఒక్కరి నుంచి గుణాలను గ్రహించాలి. అవగుణం వైపు చూడనే చూడరాదు. ఎవరైనా జోరుగా శబ్దం చేస్తే మాట్లాడుతూ ఉన్నా స్వయం శాంతిగా ఉండాలి. ఎందుకంటే తండ్రి మరియు దాదా ఇద్దరూ శాంతిగా ఉంటారు. ఎప్పుడూ కోప్పడరు, గట్టిగా అరవరు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నారు కదా. ఎంత శాంతిగా ఉంటారో అంత మంచిది. శాంతిగా ఉంటేనే స్మృతి చేయగలము. అశాంతిగా ఉన్నవారు స్మృతి చేయలేరు. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి. దత్తాత్రేయులు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఈ సమయానికే వర్తిస్తాయి. దేవతల వంటి గుణవంతులు ఎవ్వరూ ఉండరు. ముఖ్యమైనది ఒకే వికారము. మీరు దానిపై విజయాన్ని పొందుకుంటూ ఉంటారు. కర్మేంద్రియాలపై విజయం పొందుకోవాలి. అవగుణాలను వదిలేయాలి. అవగుణాల గలవారిని చూడను కూడా చూడరాదు. వారితో మాట్లాడను కూడా మాట్లాడరాదు. ఎవరిలో గుణాలు ఉంటాయో వారి వద్దకే వెళ్ళాలి. ఉండడం కూడా చాలా శాంతిగా మధురంగా ఉండాలి. కొద్దిగానే మాట్లాడి అన్ని కార్యాలు చేయగలరు. అందరి నుండి గుణాలను గ్రహించి మీరు గుణవంతులుగా అవ్వాలి. ఎవరైతే తెలివైన మంచి పిల్లలుగా ఉంటారో వారు శాంతిగా ఉండేందుకు ఇష్టపడతారు. కొందరు భక్తులు జ్ఞానుల కంటే నిరహంకారీలుగా ఉంటారు. బాబాకు అనుభవం ఉన్నది. ఇతను ఏ లౌకిక తండ్రికి పుత్రుడో అతడు టీచరుగా ఉండేవాడు. చాలా నిరహంకారిగా శాంతచిత్తుగా ఉండేవారు. ఎప్పుడూ కోపం చేసుకునేవాడు కాదు. సాధు సన్యాసీలను మహిమ చేస్తూ ఉంటారు.
వారు భగవంతుణ్ణి కలిసేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. కాశీకి హరిద్వారానికి వెళ్ళి అక్కడ ఉంటారు. పిల్లలు చాలా శాంతిగా మధురంగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా అశాంతిగా ఉంటే శాంతిని వ్యాపింపచేసేందుకు నిమిత్తులుగా అవ్వజాలరు. అశాంతిగా ఉండే వాళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడరాదు. దూరంగా ఉండాలి. వ్యత్యాసం ఉంది కదా. వారి కొంగలు, వీరు హంసలు. హంస అంటే రోజంతా ముత్యాలనే ఏరుతుంది. లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. రోజంతా ఎవరికి ఎలా అర్థం చేయించాలో, తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలో బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఏ పిల్లలు వచ్చినా వారితో ఫారాన్ని నింపించేందుకు బాబా చెప్తారు. సేవా కేంద్రాలలో ఎవరైనా కోర్సు తీసుకోవాలనుకుంటే వారితో ఫారాన్ని నింపించాలి. కోర్సు తీసుకోము అని అంటే ఫారం నింపించే అవసరమే లేదు. వారి మనసులో ఏముందో ఏం తెలిపించాలో తెలుసుకునేందుకు ఫామ్ నింపించబడుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని వారికి ఈ విషయాలు ఎవ్వరికీ అర్థం కావు. కాబట్టి వారి వివరాలను ఫామ్ ద్వారానే తెలుస్తాయి. తండ్రితో ఎవరైనా మిలనం చేయాలన్నా ఫారం నింపించాల. అప్పుడు ఎందుకు కలుస్తున్నారో తెలుస్తుంది. ఎవరైనా వస్తే వారికి మొదట హద్దు మరియు బేహద్దు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మీకు బేహద్దు తండ్రి వచ్చి పరిచయం ఇచ్చారు కనుక మీరు ఇతరులకి తండ్రి పరిచయం ఇస్తూ ఉండాలి. వారి పేరు శివబాబా. శివ్ పరమాత్మాయ నమః అని అంటారు. వారు కృష్ణుణ్ణి కృష్ణ దేవతాయ నమః అని అంటారు. శివుణ్ణి శివ్ పరమాత్మాయ నమః అని అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందేందుకు తప్పకుండా పవిత్ర ఆత్మలుగా అవ్వాలి. అది పవిత్ర ప్రపంచము. దానిని సతో ప్రధాన ప్రపంచమని అంటారు. అక్కడికి వెళ్ళాలంటే తప్పకుండా నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది చాలా సహజము. ఎవరితో అయినా మొదట ఫామ్ నింపించిన తర్వాత కోర్స్ ఇవ్వండి. మొదటి రోజు ఫామ్ నింపించి కోర్స్ అయిన తర్వాత మళ్ళీ ఫామ్ భర్తీ చేయించండి. అప్పుడు వాళ్ళకి ఎంత అర్థమైందో మీకు తెలుస్తుంది. 2 ఫారాలలో తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. మీరు గమనిస్తారు. వారు ఏం అర్థం చేసుకున్నారో మీకు వెంటనే తెలిసిపోతుంది. మనం అర్థం చేయించిన దాని గురించి ఆలోచించారా లేదా అని తెలుస్తుంది. ఈ ఫామ్ అందరి వద్ద ఉండాలి. బాబా మురళీలో ఆదేశం ఇచ్చిన తర్వాత ముందు పెద్ద పెద్ద సేవా కేంద్రాలలో వెంటనే అమలు పరచాలి. ఫామ్ ఉంచుకోవాలి. లేకుంటే ఎలా తెలుస్తుంది? నిన్న ఏం వ్రాశాను, ఈరోజు ఏం వ్రాశాను స్వయం వారు కూడా అనుభవం చేస్తారు. ఫామ్ చాలా అవసరము. వేరువేరుగా ముద్రించినా పర్వాలేదు. లేదంటే ఒకే స్థానంలో ముద్రించి అన్ని వైపులా పంపవచ్చు. ఇది ఇతరుల కళ్యాణం చేయటం. పిల్లలు మీరిక్కడకు దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవత అనే పదము చాలా శ్రేష్టమైనది. దైవీ గుణాలను అలవర్చుకున్న వారినే దేవతలు అంటారు. మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ప్రదర్శని మ్యూజియంలో ఉంటాయో అక్కడ ఈ ఫారాలు చాలా ఉండాలి. అప్పుడు ఎలాంటి స్థితి ఉందో తెలుస్తుంది.
మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. పిల్లలు సదా గుణాలను వర్ణించాలి, అవగుణాలను ఎప్పుడూ వర్ణించరాదు. మీరు గుణవంతులుగా అవుతారు కదా. ఎవరిలో చాలా గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా గుణాలను నింపుతారు. అవగుణాలున్నవారు ఎప్పుడూ గుణాలను నింపలేరు. సమయం ఎక్కువ ఏమీ లేదని పిల్లలకి తెలుసు. పురుషార్థం చాలా చేయాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు, యాత్ర చేస్తూ ఉంటారు. ఏదైతే అతీంద్రియ సుఖము గోపగోపికలను అడగాలని గాయనం ఉందో అది చివరి సమయానికి సంబంధించిన విషయము. ఇప్పుడు ఇంకా నెంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే లోపల ఆనంద గీతాన్ని పాడుతూ ఉంటారు. ఆహా, మాకు పరమాత్మ లభించారు, మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని పాడుతూ ఉంటారు. వారి వద్ద ఏ ఫిర్యాదులు ఉండవు. ఎవరైనా ఏమన్నా అన్నా విననట్లుండి మీ మస్తులో నిమగ్నమై ఉండాలి. ఏదైనా వ్యాధి లేదా దుఃఖము ఉంటే మీరు కేవలం తండ్రి స్మృతిలో ఉండండి. ఈ లెక్కాచారాన్ని మీరు ఇప్పుడే సమాప్తం చేసుకోవాలి. తర్వాత 21 జన్మలకు మీరు పుష్పాలుగా అవుతారు. అక్కడ దుఃఖము కలిగించే విషయాలేమీ ఉండవు. ఖుషి లాంటి ఆహారము లేదని గాయనం చేయబడింది. సంతోషము ద్వారా నీరసం మొదలైనవి ఎగిరిపోతాయి. ఇందులో సత్యమైన సంతోషం ఉన్నది, అది అసత్యమైన ఖుషి. మనుషులకు డబ్బు దొరికింది, ఆభరణాలు దొరికాయి అంటే సంతోషిస్తారు. ఇది బేహద్దు విషయము. మీరు అపారమైన సంతోషంలో ఉండాలి. 21 జన్మలకు సదా సంతోషంగా ఉంటామని మీకు తెలుసు. మేమెలా అవుతాము అను స్మృతిలో ఉండండి. బాబా అనగానే దుఃఖము పటాపంచలైపోవాలి. ఇది 21 జన్మల ఖుషి. ఇప్పుడు సమయం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. మనము మన సుఖధామానికి వెళ్తాము. మరి ఇంకేమీ జ్ఞాపకం ఉండరాదు. ఈ బాబా తన అనుభవాన్ని తెలిపిస్తూ ఉన్నారు. ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి, సమస్యలు గడువులు వస్తూ ఉంటాయి. బాబాకు ఏ విషయంలోనూ దుఃఖము కలగదు. వింటారు, మంచిది, ఇది డ్రామాలోని నిర్ణయము అని అంటారు. ఇదేమంత పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరు తరగని ఖజానాకు అధిపతులుగా అవుతామని అంటారు. తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటే సంతోషం కలుగుతుంది. చాలా శాంతిగా ఉంటారు. వారి ముఖము చాలా సంతోషంగా ఉంటుంది. స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తూ ఉంటే ముఖము ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు కూడా లక్ష్మీనారాయణ వలె హర్షితంగా ఉండేందుకు పురుషార్థం చేస్తారు. వీరిలో జ్ఞానమే లేదు, మీలో జ్ఞానం కూడా ఉందంటే ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి, హర్షితంగా ఉండాలి. దేవతల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారు. జ్ఞానసాగరుడైన తండ్రి మీకు ఎంత శ్రేష్టమైన జ్ఞానం ఇస్తూ ఉన్నారు. అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉండాలి. ఇది మీ వజ్రతుల్యమైన జన్మ. మహిమ చేయబడుతుంది. జ్ఞానసాగర్లని తండ్రినే అంటారు. ఈ దేవతలను అలా అనరు. బ్రాహ్మణులైన మీరే జ్ఞానసాగర్లు కనుక మీకు జ్ఞాన సంబంధమైన సంతోషం ఉంటుంది. ఒకటేమో బాబా లభించారని సంతోషము, మీకు తప్ప ఎవరికీ ఈ సంతోషం ఉండదు. భక్తి మార్గంలో అణువణువులో సుఖము ఉండదు. భక్తి మార్గంలో కృత్రిమమైన అల్పకాలిక సుఖము ఉంటుంది. దాని పేరే స్వర్గము, సుఖధామము.
హెవెన్. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు పిల్లలకు అర్థమవుతూ ఉంది. రావణ రాజ్యంలో మనమెంత చీచీగా అయిపోయామో, మెల్లమెల్లగా కిందకి దిగుతూ వచ్చాము. ఇది విషయ సాగరము. ఇప్పుడు తండ్రి ఈ విషయ సాగరం నుండి వెలుపలికి తీసి మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. పిల్లలకు ఇక్కడ చాలా మధురంగా ఉంటుంది. మరిచిపోగానే ఎటువంటి స్థితి తయారవుతుంది. తండ్రి సంతోషాన్ని ఎంతగానో పెంచుతారు. ఇది జ్ఞాన అమృతాన్ని గురించిన మహిమ. జ్ఞాన అమృతాన్ని తాగుతూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా మంచి నశ ఎక్కుతుంది. మళ్ళీ బయటికి పోగానే నశ తగ్గిపోతుంది. బాబా స్వయంగా అనుభవంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లలకు చాలా మంచి అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. తండ్రి శ్రీమతానుసారంగా రాజధాని స్థాపన చేస్తూ ఉన్నాము. మనం గొప్ప యోధులము. ఈ జ్ఞానమంతా మన బుద్ధిలో ఉన్నది. దీని ద్వారా మీరు లక్ష్మీనారాయణ పదవిని పొందుతారు. చదివించే వారెవరో చూడండి. అనంతమైన తండ్రి పూర్తిగా పరివర్తన చేసేస్తారు. కాబట్టి పిల్లల మనస్సులో ఎంతో సంతోషం ఉండాలి. ఇతరులకు కూడా సంతోషాన్ని పంచాల్సి అనిపిస్తుంది. రావణుని ద్వారా శాపము, తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. రావణుని శాపం వలన మీరు ఎంతో దుఃఖీలుగా అశాంతిగా అయిపోయారు. సర్వీస్ చేయాలని అనేక మంది గోపులకు అనిపిస్తుంది. కానీ కలశం మాతలకు లభిస్తుంది. శక్తి దళం కూడా వందే మాతరం అని మహిమ చేయబడుతుంది. జతలో వందే పితారం ఉండనే ఉన్నది. కానీ పేరు వందే మాతరం మాతలదే. మొదట లక్ష్మి, తర్వాత నారాయణ, మొదట సీత, తర్వాత రాముడు. ఇక్కడ మొదట పురుషుని పేరు, తర్వాత స్త్రీ పేరు వ్రాస్తారు. ఇది కూడా ఆటనే కదా. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలోని రహస్యాలు కూడా అర్థం చేయిస్తారు. భక్తిలో ఏమేం జరుగుతుందో తెలుపుతారు. జ్ఞానము తెలియనంత వరకు కొద్దిగా కూడా అర్థము కాదు. మొదట అవిద్యావంతులుగా, సభ్యత లేని వారిగా ఉండేవారము. మలినంలో పడి ఉండేవారము. ఇప్పుడు అందరి నడవడికలు చక్కబడతాయి. మీది దైవీ స్వభావంగా పంచవికారాల వలన రాక్షస స్వభావంగా అయిపోతుంది. ఎంత పరివర్తన జరుగుతోంది. మార్పు రావాలి కదా. శరీరం వదిలేసిన తర్వాత పరివర్తన అవ్వలేరు. తండ్రిలో శక్తి ఉంది. ఎంతమందిలో పరివర్తన తెస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. మేము చాలా కామకులం, తాగుబోతులుగా ఉండేవారు. మాలో చాలా పరివర్తన వచ్చింది. ఇప్పుడు చాలా ప్రేమతో ఉంటామని వ్రాస్తారు. ప్రేమ బాష్పాలు కూడా వచ్చేస్తాయి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తారు. కానీ ఈ విషయాన్ని మర్చిపోతారు. లేకుంటే ఖుషి ఎట్లా పెరుగుతుంది. మనం అనేక మంది ఆత్మల కళ్యాణం చేయాలి. మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు. మనం వారికి దారి చూపించాలి. తెలిపించేందుకు కూడా ఎంతో కష్టపడవలసి వస్తుంది. తిట్లు కూడా తినవలసి వస్తుంది. వీరు అందరినీ సోదరులుగా చేసేస్తారని ముందే ప్రచారం ఉంది. అరే సోదర సంబంధం మంచిదే కదా. ఆత్మ అయినా మీరు సోదరులు. కానీ జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది త్వరగా వదలదు. బాబా వద్దకు చాలా సమాచారం వస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ చీచీ ప్రపంచం నుంచి పిల్లలు మీ మనస్సు పూర్తిగా తొలగిపోవాలి. పువ్వులుగా అవ్వాలి.
ఇంత జ్ఞానాన్ని విని కూడా మర్చిపోతారు. జ్ఞానం పూర్తిగా ఎగిరిపోతుంది. కామం మహాశత్రువు కదా. బాబా చాలా అనుభవి. ఈ వికారాలకు వశమై అనేక రాజులు తమ రాజ్యాలనే పోగొట్టుకున్నారు. కామం చాలా చెడ్డది. బాబా ఇది చాలా కఠినమైన శత్రువు అని అందరూ చెప్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కామాన్ని జయించటం వల్ల మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కానీ కామ వికారం ఎంత కఠినమైనదంటే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతారు. చాలా శ్రమిస్తే ఎవరో ఒకరు బాగుపడతారు. ఈ సమయంలో పూర్తి ప్రపంచ స్వభావము దిగజారి ఉంది. పావన ప్రపంచం ఎప్పుడు ఉండేదో అది ఎలా తయారవుతుందో, వీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందుకున్నారో ఎవ్వరూ తెలుపలేరు. పోను పోను మీరు విదేశాలకు కూడా వెళ్ళే సమయం వస్తుంది. వారు కూడా వింటారు. స్వర్గం ఎలా స్థాపన అవుతుందో మీ బుద్ధిలో ఈ విషయాన్ని బాగా కూర్చున్నాయి. కాబట్టి మీకు ఇదే చింతన ఉండాలి. ఇతర విషయాలన్నీ మర్చిపోవాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరణ చేస్తే ముత్యాలు ఏరుకునే హంసలాగా అవ్వాలి. అందరి నుండి గుణాలనే గ్రహించాలి. పరస్పరంలో గుణాలనే పెంచుకోవాలి. మీ ముఖము సదా హర్షితంగా ఉండేందుకు మీలో మీరే ఇలా మాట్లాడుకోండి, మేము తరగని ఖజానాకు అధికారులుగా అవుతాము. జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మాకు జ్ఞానరత్నాల లాటరీ లభిస్తూ ఉంది. వరదానము: మీ టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థమైన స్థితిని తయారు చేసుకునే స్వమాన్ ఆధారీ భవ. సంగమ యుగంలో స్వయం తండ్రియే తన పిల్లలకు శ్రేష్టమైన టైటిల్ ఇస్తారు. కనుక అదే ఆత్మీక నశాలో ఉండండి. ఎటువంటి టైటిల్ గుర్తుకొస్తే అటువంటి సమర్థ స్థితి తయారవుతూ ఉంటుంది. ఉదాహరణకు స్వదర్శన చక్రధారి అనే టైటిల్ ఉంది కదా. స్వదర్శన చక్రధారిని అనే స్మృతి వస్తూనే పరదర్శన సమాప్తమైపోవాలి. స్వదర్శన చక్రధారుల ఎదుట మాయా యొక్క గొంతు కట్ అయిపోవాలి. నేను మహావీరుడను అనే టైటిల్ గుర్తుకు వస్తూనే స్థితి అచల్ అడోలుగా అయిపోవాలి. కనుక టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకోండి. అప్పుడు శ్రేష్టమైన స్వమాన్ధారి అని అంటారు. స్లోగన్: భ్రమిస్తూ ఉన్న ఆత్మల కోరికలను పూర్తి చేసేందుకు పరిశీలన శక్తిని పెంచుకోండి. అచ్చా, ఓం శాంతి. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి ఓ శివ బాబా, నీ కను పాపల్లోని చిరుతారలం. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి
నిధిగా ఇవే అందించగా నీ జ్ఞాన రత్నాలు నింపేయగా నీ సేవలో మేము తరించగా బాబా నీ ప్రేమే మధురం మోహలోనా నీ ధ్యాసలోనే రాగానివై నీవు సాగేవు నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని మనసంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా బాబా నీ ప్రేమే మధురం చిరు